బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయ అభివృద్ది పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. కుటుంబ సమేతంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం మనవడు రియాన్ష్కి అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం 2025 కోట్లతో కొత్త ఆలయ శిఖరాలు, మండపాలు, మాడవీధులు, ఇతర అభివృద్ది పనులకు భూమి పూజ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా బాసరలోని శ్రీ జ్ఞాన బాసర సరస్వతీదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం తన మనవడికి అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం బాసర ఆలయ అభివృద్ది పనుల్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 225 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కొత్త ఆలయ శిఖరాలు, మండపాలు, మాడవీధులు, ఇతర అభివృద్ది పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి ఆలయ అభివృద్ది పనులను వేగంగా చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ధ్రువం ధ్రువేణ హవిషా కస్మై దేవాది బ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః. బృహస్పతి ప్రసోదాస్తానో ముందన్ ప్రగోహతః భవతి. జ్ఞాన సరస్వతి దేవాలయస్య పునర్నిర్మాణ ప్రారంభ ముహూర్తస్తు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ది పనులు చేపట్టేందుకు అధికారులు బృహత్ ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం శృంగేరి పీఠాన్ని సంప్రదించి గర్భాలయం, అర్ధమండపం, రాజగోపురం, ఇతర గోపురాలు, మాడవీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల నిర్మాణాలకు అనుమతులు తీసుకున్నారు. వారి సూచనలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ప్రస్తుతం 2000 చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయం, అర్ధమండపాన్ని 5000 చదరపు అడుగులకు పెంచుతున్నారు. ఉత్తరం వైపు 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన 3 దిక్కుల్లో 7 అంతస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో 4 దిక్కుల మాడవీధులు, ఉత్తర ద్వారం నిర్మించనున్నారు. ఆలయ విస్తీర్ణాన్ని 20,000 చదరపు అడుగుల నుంచి 62,000 చదరపు అడుగులకు పెంచుతున్నారు.